మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చదివినటువంటి వాక్య భాగంలో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఎవరికి శిక్ష ఉండదు, ఎవరికి శిక్షాపరమైనటువంటి స్థితి ఉండదు అని చూస్తే అది క్రీస్తునందున్న వారికి మాత్రమే. ఎవరైతే క్రీస్తునందు ఉండరో వారికి శిక్ష విధించబడుతుంది. అందుకే మనం యోహాను సువార్తలో చూస్తాం, ఎవరు నశించిపోకో అందరూ నిత్యత్వం పొందుకోవాలని, నరకునకు త్రోయబడకుండా రక్షించబడాలని ప్రభు ఈ లోకానికి దిగివచ్చారు. మట్టి దేహమును ధరించుకొని ఈ భూమి మీద అవతరించారు. ఆయనను ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే, ఆయన మన పాపముల నిమిత్తం మరణించడానికి వచ్చినటువంటి బలి పశువుగాను, మన పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్లగాను ఆయన ఉండగా, ఆయన యొద్దకు మనము చేరకపోతే ఎవరి పాపములను వారు మోసుకున్న వారుగా, ఎవరు చేసినటువంటి పాపమునకు వారు శిక్షను అనుభవించవలసిన వారుగాను మిగిలిపోతారు. అట్టి వారికి శిక్ష నిశ్చయంగా విధించబడుతుంది. అయితే ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, ఆయన యొద్దకు చేరుతారో వారికి శిక్ష విధించబడదు. ఇప్పుడు క్రీస్తునందు ఉండుట అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే, ఆయన రక్షకుడు అని మనం విన్నప్పుడు ఆ మాటను మనం విశ్వసించవలసిన వారమై ఉన్నాం. మరియు ఆయన నామమును, ఆయన నిత్యత్వమును, ఆయన రాజ్యమును మన హృదయంలో విశ్వసించవలసిన వారమై ఉన్నాము. ఈ క్రియలను నోటితో ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము. నీవు మాత్రమే మహోన్నతుడవు, నీవు మాత్రమే పరిశుద్ధుడవు, నీవు మాత్రమే నా స్తుతులకు పాత్రుడవు, నీవు మాత్రమే మా పాపమునకు పరిహారము చెల్లించినటువంటి ప్రభుడవు అని మన నోటితో ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము. ఇది క్రీస్తునందు ఉండుట. మరియు క్రీస్తునందు ఉండుట అనేటువంటి కోణంలో ఇంకొంచెం లోతుకు వెళ్ళినట్లయితే, ఆయన రక్తములో మనం కడుగబడుట, పాప క్షమాపణ నిమిత్తం యేసే క్రీస్తుని విశ్వాస నిశ్చయత కలిగిన వారుగా ఆ క్రియను చూపించుటకు ఆయన రక్తంలో కడగబడవలసిన వారమై ఉన్నాం. ఇది క్రీస్తునందున్న వారిలో ఉండేటువంటి మరొక క్రియ. మరియు క్రీస్తునందున్న వారు అనగా ఆయన యుద్ధ మాత్రమే నిలిచి ఉండుట, ఆయనను మాత్రమే పూజించుట, ఆయనను మాత్రమే ఆరాధించుట, విగ్రహారాధనకు, పాపక్రియలకు, బహుదేవత ఆరాధనకు దూరముగా ఉంటూ సత్యదేవుడు, నిత్యదేవుడు, ఏకైక దేవుడు అనేటువంటి ప్రభువు చెంతకు చేరి ఉండటే ఆయన యందు నిలిచి ఉండుట. ఆయన యందు నిలిచిన వారు ఈ అమూల్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి క్రియలలో నిలిచి ఉంటారు. ఇంకను ఆయన యందు నిలిచి ఉండుట అనగా క్రీస్తునందున్న వారు ప్రార్థిస్తారు, క్రీస్తునందున్న వారు వాక్యాన్ని ధ్యానిస్తారు, క్రీస్తునందున్న వారు ఆరాధన చేస్తారు, క్రీస్తునందున్న వారు మందిరానికి మానక వెళతారు, క్రీస్తునందున్న వారు ఆయన రక్త మాంసాల్లో పాలిభాగస్తులవుతారు, క్రీస్తునందున్న వారు ఉపవాసము చేస్తారు, క్రీస్తునందున్న వారు ఆయన చేసిన మేలను తలంచుచు కృతజ్ఞతాస్తుతులను ఆయనకు అర్పిస్తారు. ఇలా మనం చూస్తూ ఉంటే క్రీస్తునందున్న వారు భక్తి కలిగినటువంటి క్రియలను చేస్తారు, భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయిస్తారు. మనం చరిత్ర ఒక చిన్న విషయాన్ని గమనించినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో అక్కడ పాపాత్మురాలైనటువంటి స్త్రీని గురించి మనం చూస్తాం. 7వ వచనం నుండి, వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడనున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఇక్కడ చదివినటువంటి సందర్భం ఏదనగా, వ్యభిచారముతో పాటబడినటువంటి ఒక స్త్రీని శాస్త్రులు, పరిసయ్యులు ప్రభు యొద్దకు తీసుకుని వచ్చి ఆమెను మందిరంలో మధ్యన నిలబెట్టి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈ వ్యభిచారం చేసినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపవలసి ఉన్నది, నీవైతే దీని విషయంలో ఏమని సెలవిస్తావని ఆయనను విసిగిస్తూ ఉన్నారు. పట్టు వదలక అడుగుతూ ఉన్నారు, మాటి మాటికి అడుగుతూ ఉన్నారు. సమాధానము చెప్పు, దీనికి ఏం చేయాలని ఆయనను బహుగా విపరీతమైనటువంటి ప్రశ్నలతో ఆయన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఆ సందర్భంలో ప్రభు అన్నారు, ఈమె పాపము చేసింది కాబట్టి శిక్ష విధించాలి, న్యాయమే. అయితే శిక్ష విధించేవాడు పాపము చేయనివాడుగా ఉండాలి. కాబట్టి మీలో ఎవడు పాపము చేయలేదో మొట్టమొదట వాడు ఆమె మీద రాయి వేసి ఆమెను చంపవచ్చును అని ఆయన వారికి అనుమతించాడు. ఆ మాట వినినప్పుడు వారందరూ చిన్నల మొదలుకొని పెద్దల వరకు శిక్ష విధిద్దాం ఆమె మీదకు, మరణానికి అప్పగిస్తాం ఆమెను, సమాధానానికి పంపిస్తాం ఆమెను అని వచ్చిన వారందరూ చిన్నల
మొదలుకొని పెద్దల వరకు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి వారు కూడా ఆమెను చంపవలనని శిక్ష విధించాలని ముందడుగు వేశారు. కానీ ఎప్పుడైతే ప్రభు మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయడి అని చెప్పినప్పుడు వారందరూ కూడా రాయిని ప్రక్కన పెట్టి పక్కకు విసిరివేసి ఆమె యొద్ద నుండి బయటకు వెళ్లిపోయారు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ వాక్యాన్ని మనం కొంచెం లోతుగా ధ్యానించినట్లయితే క్రీస్తునందున్న వారికి శిక్షా విధి లేదు. ఇక్కడ శాస్త్రులు పరిచయులు అనగా వాక్య జ్ఞానము కలిగిన వారు, ప్రసంగికులు, వాక్యం యొక్క లోతును ఎరిగిన వారు, అనుభవం ఉన్నవారు, పండితులు, రెవరెండ్లు, డాక్టరేట్స్, ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నటువంటి పాస్టర్స్ అని శాస్త్రులు పరిచయులను గూర్చి మనం లోతైనటువంటి అధ్యయనం గమనిస్తాం. ఇటువంటి వారు ఆమెకు శిక్ష విధించకుండా బయటకు వెళ్లిపోయారు అనేటువంటి మాటను మనం ఈ 9వ వచనంలో చూస్తాం. వారందరూ కూడా ఆమె యొద్ద నుండి బయటకు వెళ్లిపోయారు, మందిరముల నుండి బయటకు వెళ్లిపోయారు. ఆమె ఒక్కతే ప్రభు యొద్ద నిలిచున్నది. క్రీస్తునందున్న వారికి శిక్షా విధి లేదు అని అన్నప్పుడు ఎవరైతే క్రీస్తునందుంటారో వారు పాపము చేసినప్పటికీ పాపమును ఒప్పుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ పాపమును గురించి పశ్చాత్తాపడుతూ ఆయన పాదాల చెంత చేరి ఉంటారో అట్టి వారికి శిక్ష విధించబడదు. కానీ ఈ శాస్త్రులు పరిచయులు జన సమూహం అంతయు కూడా ఆయన యందు నిలిచి ఉండక మందిరముల నుండి ఆయన యొద్ద నుండి బయటకు వెళ్లిపోయారు. ఇక్కడ మనం చూస్తాం, ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీకి మాత్రమే ప్రభు చెప్తారు, నీకు నేను శిక్ష విధింపను, నీవు సమాధానంగా ఇంటికి వెళ్ళు, మరొకసారి ఇటువంటి పాపమును చేయకు అని ఆ వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీతో ప్రభువు సెలవిస్తున్నారు. ఇది వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, క్రీస్తునందున్న వారికి మాత్రమే శిక్షా విధి ఉండదు. ఎవరైతే ఆయన రక్తంలో కడుగబడతారో, ఎవరైతే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడతారో, ఎవరైతే మానక ఆయన మందిరానికి వస్తారో, ఎవరైతే ఆయన రక్త మాంసాలు పాలిభాగస్తులు అవుతారో, ఎవరైతే ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన సత్య మార్గంలో నిలిచి ఉంటారో, సత్య సాక్షులుగా నిలబడతారో, ఆయన కొరకు మరణమైన జీవమైన ఎన్ని వ్యతిరేకతలైనా ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులైనా అని ముందడుగు వేస్తారో అట్టి వారికి మాత్రమే శిక్ష విధించబడదు. ఎవరైతే మాకు వాక్యము తెలుసు, మేము ఎప్పటి నుండో ఆయన నమ్ముకుని ఉన్నాం, ఎప్పుడో మేము రక్షణ పొందుకొని ఉన్నాం, మాకు వాక్యాలు తెలుసు, వాక్యోపదేశకులు తెలుసు, మాకు వాక్య వివరణను అద్భుతంగా వివరించగలిగినటువంటి వారు కూడా తెలుసు, అటువంటి వాక్యాలు కూడా మేము విని ఉన్నాము, మాకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లోతులన్నీ మాకు తెలుసు, మేము క్రమములన్నీ ఎరిగి ఉన్నవారము అని చెప్పుకుంటూ ఆయన యందు నిలిచి ఉండకపోతే, సంఘములో ఉన్నటువంటి వారిని, లోటుపాట్లు కలిగిన వారిని ఇబ్బంది పెడుతూ బాధ పెడుతూ ఉన్నట్లయితే, కుటుంబంలో ఉన్న వారిని పాపము చేస్తున్నారని వెలివేస్తూ ఉంటే, వారిని దూషిస్తూ ఉంటే, సాక్ష్యాన్ని కోల్పోతూ ఉంటే, సత్యమునకు దూరంగా నిలబడి ఉంటే, ప్రభు యొద్ద నుండి బయటకు వెళ్ళిపోతే, మందిరంకే రాకపోతే ఇది శిక్షా విధి పొందేటువంటి అనుభవం. ఆయన యందు నిలిచి ఉన్నట్లు కానే కాదు. అయితే వాక్యం సెలవిస్తుంది, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆ వ్యభిచార స్త్రీ ఒక్కతే ఆయన ఎదుట నిలిచిపోయినది. ఆయన యందు ఎవరు నిలబడ్డారు అని చూసినట్లయితే పాపముతో పట్టబడినటువంటి స్త్రీ ఒక్కటి మాత్రమే ఆయన యందు నిలిచి ఉన్నది. ఆమెకు మాత్రమే శిక్ష విధించబడలేదు. మిగిలిన వారందరూ మేము పాపము చేశామని గుర్తించినప్పటికీ ఆయన యందు మాత్రం నిలిచి ఉండలేదు. ఆ పాపముతోనే వారు బయటకు వెళ్లిపోయారు, మందిరముల నుండి బయటకు వెళ్లిపోయారు, దేవుని యొద్ద నుండి దూరం అయిపోయారు, రక్షకుని యొద్ద నుండి బయటకు అడుగు వేశారు. అట్టి వారికి శిక్ష విధించబడుతుంది. కానీ ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో వారికి శిక్ష విధింపబడదు. ఈ శాస్త్రులు పరిచయులు జన సమూహము దేవుని గూర్చి ఎన్నో విషయాలను ఎరిగి ఉన్నవారే, వాక్యాలు బాగా తెలిసిన వారే. వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపవలను అనేటువంటి వాక్యము తెలిసి ఉన్నది అని అన్నప్పుడు వారు ఆజ్ఞలను ఎరిగి ఉన్నవారే. మరి అటువంటి సందర్భంలో వారు పాపము చేసి ఉన్నారు అన్నటువంటి సంగతిని వారు వ్యక్తిగతంగా గుర్తించి ఎవరు కూడా రాయి విసరక రాళ్లను ప్రక్కన విసిరేసి వారు ఆయన ఎదురుండి వెళ్ళిపోయారు అని అన్నప్పుడు వారు పాపముతోనే బయటకు వెళ్ళిపోయారు. వారు పాపమును కలుగు శిక్ష కొరకే బయటకు వెళ్ళిపోయారు తప్ప క్రీస్తునందుంటే మాకు శిక్ష విధించబడదు, శిక్ష నుండి తప్పించబడతామన్నటువంటి సత్యాన్ని గుర్తించలేని వారిగా మిగిలిపోయారు. కేవలం ఒక్క స్త్రీ మాత్రమే శిక్ష నుండి తప్పించబడింది. నేడు మనము సైతం ఆయన నిలిచి ఉన్నాము అని అన్నప్పుడు మన పాపములను ఒప్పుకుంటూ ఆయన పాదాల చెంత నిలిచి ఉండవలసిన వారమై ఉన్నాము. మన పాపములను క్షమించగలిగినటువంటి ప్రభు యొద్ద నిలిచి ఉండవలసిన వారమై ఉన్నాము. ఇక ఆయన యొద్ద నుండి బయటకు వెళితే వేరొక దిక్కు లేదు అని గమనించవలసిన వారమై ఉన్నాము. ఆయన యొద్ద మాత్రమే మనం నిలిచి ఉండి ఆయన ద్వారానే మనకు క్షమాపణ దక్కుతుందని, శిక్షా విధి తొలగించబడుతుందని తెలుసుకున్న వారంగా ఆయన చెంతకు చేరుదాం. ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన స్వరూపులకు మార్చబడినట్లుగా సర్వసత్యంలోకి ముందుకు సాగిపోదాం. ఆయన రాజ్యానికి వారసులుగా చేర్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి నింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. నీ యందున్న వారికి శిక్షా విధి లేదని మీరు సెలవిచ్చారు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఒక్కటి మాత్రమే శిక్ష నుండి తప్పించబడింది. మిగిలిన వారందరూ
పాపంలోనే నీ ఎద్దు నుండి బయటకు వెళ్ళిపోయారని మీరు సెలవిచ్చారు నా తండ్రి. ఈ వాక్యం ప్రతి వారు నీ యందు నిలిచి ఉండినట్లుగా, శిక్ష నుండి తప్పించబడినట్లుగా సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమేశ్వరుని తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.